హాయ్ అండి, నా పేరు సత్యసుధ. వెల్కమ్ టు సత్యసుధ వీడియోస్. నేను ఈరోజు పప్పు నానబెట్టే పని లేకుండానే ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నాను అండి. అదే రెసిపీ మీకు చెప్తాను. నేను నిన్న వండాను, బాగా వచ్చినాయండి, అందుకే మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. ఇదిగో 2 గ్లాసులు రవ్వ నానబెట్టుకోవాలండి. కొలత ఆ గ్లాస్ తీసుకున్నాను, మీరు అదే గ్లాస్ తీసుకోండి, లేదా మీ ఇష్టం వచ్చిన గ్లాస్ తీసుకోండి. మీ కొలత వేరే ఉంటుంది కదా, దాంతో ఇదిగోండి అదే గ్లాస్ తోటి మళ్ళీ 1 గ్లాసు మినప్పప్పు అండి. మినప్పప్పు తుడిసేసి గ్రైండర్ పట్టించుకొచ్చాను అనమాట, మిల్లు. ఆ మిల్లు పట్టించుకొచ్చిన తర్వాత ఆ పిండిని 1 గ్లాస్ తీసుకొని ఆ గ్లాసు పిండి కలుపుకుంటున్నాను అనమాట. ఇంకో గ్లాస్ నీళ్లు తీసుకున్నాను, పట్టినంత వాటి పోసుకోవటమేనండి చూసి. నేను గ్లాస్ మొత్తం పోద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఎక్కువ అవుతాయని ఆపాను. గ్లాస్ నీళ్ళు అయితే పడతాయండి, గ్లాస్ నీళ్లు. నేను గైడ్తో తిప్పుతున్నాను, మీరు చేతితో తిప్పుకోవచ్చు, పర్వాలేదు. అదిగో అట్లా మొత్తం కలుపుకొని నేను కొంచెం పోసాను కదా ఫస్ట్, ఆ నీళ్ళు కూడా పట్టినాయి, అందుకని మళ్ళీ నీళ్ళు పోసి కలుపుతున్నాను గరిట తోటి. కలిపిన తర్వాత నేనైతే 2 గంటల దాకా నానబెట్టి ఉంచానండి. మీరు కూడా నానబెట్టండి, లేకపోతే అప్పటికప్పుడైనా కూడా రవ్వ కలుపుకొని మొత్తం కలిపి నైట్ అంతా నానబెట్టుకోవచ్చు. నేను మధ్యాహ్నం పూట 3 నానబెట్టాను. తర్వాత రవ్వ కడుక్కొచ్చి సాయంత్రం అయిందండి, 6 అయింది అనుకుంటా, 6 కలుపుతున్నాను అనమాట. ఇదిగో అంతకుముందు పిండి కలిపి పెట్టాను కదా, అదనమాట. ఇందాక చూపించింది నేను తర్వాత చెప్తానండి. ఇదిగో ఇప్పుడు ఈ రవ్వ అంతా కడుక్కొచ్చిన తర్వాత నీళ్లు పిండేసి పిండిలో కలుపుతున్నాను. ఒకటైతేనేమో పిండి అండి, మినప్పిండి. 2 గ్లాసులు రవ్వ, ఇదే కొలత. అదిగో అట్లా చేత్తో కలుపుకోండి, గంటతో అయితే బాగా కలవదండి రవ్వ వేసిన తర్వాత, అందుకని చెప్పి నేను చేత్తో కలుపుతున్నాను. కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకో చుక్క నీళ్ళు వేసి ఉంచండి, ఏం కాదు. తెల్లారి ఇంకా ఉబ్బి పైకి ఇంకా బాగా పొంగుద్ది అనమాట. ఇదిగోండి ఇందాక క్లిప్, ఈ క్లిప్ ఒకటే, అట్లా బాగా గిలకొట్టండి. ఎందుకంటే మధ్యలో ఏదన్నా బుడుగులుగా ఉన్నా కూడా కలిసిపోయిద్ది. అదిగో అట్లా. ఫస్ట్ టైం కదా, తెల్లారి మళ్ళీ ఎట్లా ఉంటుందో ఏందో అనుకున్నాను. బాగానే పులిసింది, అదిగో మీకు కనిపిస్తుంది కదా బుడుగులుగా, బాగానే పొంగింది. ఇంకో చుక్క నీళ్లు పడతాయండి. నేను మళ్ళీ అవి ఎట్లా వస్తుందో అని చెప్పి నీళ్ళు అయితే కలపలేదు. ఈసారి మాత్రం కలుపుకోండి మీరు వేసేటప్పుడు. బాగా వచ్చినాయండి ఇడ్లీలు, బాగా సాఫ్ట్గా ఉన్నాయి. నాకు 1 గ్లాసు పిండికి 2 గ్లాసులు పోసాను కదా, దాదాపుగా నాకు నేను వేసింది అయితే 3 ప్లేట్లు వేసానండి. 4 ప్లేట్లున్నర అయితే వస్తాయండి. 4, 16, 18 ప్లేట్లు దాకా వస్తాయి, 18 ఇడ్లీలు దాకా వస్తాయండి. మీరు కూడా ట్రై చేయండి, బాగున్నాయి. మామూలు ఇడ్లీ ఉన్నట్టే ఉన్నాయండి, మనం రోజు ఎట్లా వేసుకుంటాం అట్లానే ఉన్నాయి, కానీ సింపుల్గా పని అయిపోతుంది. బ్యాచిలర్స్ ఏమైనా ఉన్నారో కూడా చక్కగా మనం పిండి పంపిస్తే వాళ్ళు ఇడ్లీలో రవ్వ కలుపుకోవటమే కదా, ఎక్కడైనా ఇప్పుడు రవ్వ దొరుకుతుంది కాబట్టి కలుపుకోవచ్చు. అదిగో ఇడ్లీ వేసి స్టవ్ ఆన్ చేశాను అనమాట. ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్ళు పోసుకొని పెట్టుకోండి, బ్యాచిలర్ అయితే. మనకైతే అర్థమైతే కానీ వాళ్ళకి తెలియదు కదా, అందుకని చెప్తున్నాను. 10 నిమిషాలండి, ఇంకా చాలు. టైం పెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లో సరిపోయిద్ది. మా తోడుకోళ్ళు గారెలు ఇచ్చిందండి, పెసర గారెలు, అందుకని అవి కూడా పక్కన పెట్టాను. అవి చూడండి ఇడ్లీలు ఎంత బాగా వచ్చినాయో. మనం విడిగా ఎట్లా గ్రైండర్ వేసి వండుకుంటాం అట్లానే వచ్చినాయి. సూపర్ ఉన్నాయండి, బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటానండి, బాయ్ అండి.